వెల్కమ్ టు V4 న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా ఆదోల్ నియోజకవర్గం టెర్మినల్ మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలు. సామాజికవేత్త మిట్టపల్లి ప్రవీణ్ ఆధ్వర్యంలో చలివేంద్రం. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్లో ఘనంగా రంజాన్ వేడుకలు. రంజాన్ పండుగ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించిన ముస్లింలు. రంజాన్ పండుగ సందర్భంగా దర్గా, మసీదులు, ఈద్గార్ల వద్ద పోలీసులు పటిష్టమైన భద్రత. మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట పట్టణంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణం నిర్వహించిన వేద పండితులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా ఆదోనిలో ఉగాది దగాది అంటూ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన వాలంటీర్స్. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసి గెలిపించాం. 5,000 నుండి 10,000 మా వేతనం పెంచుతామని చెప్పి ఇప్పటి వరకు మా ఊసే లేదు. అలాగే ఈ నిరసన కార్యక్రమంలో వాలంటీర్ల డోలా బాల వీరాంజనేయులు ఆడియోని వినిపించారు. వాలంటీర్లకు రెన్యువల్ చేస్తాము, అలాగే జీతాలు అందిస్తామంటూ కూటమి ప్రభుత్వం వాళ్ళు తెలిపారు. ఇప్పటి వరకు వాలంటీర్ల ఊసే లేదు, జీతాలు కూడా రాలేదు. బలవంతంగా కొంతమంది వాలంటీర్లు రిజైన్ చేయించడం జరిగింది. వాలంటీర్లకు అందరినీ విధుల్లోకి తీసుకోవాలంటూ అదోని సబ్ కలెక్టర్ వారికి వినతి పత్రం అందించిన వాలంటీర్లు చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా ఆశించారు. ఎందుకంటే 5 కాదు 10,000 ఇస్తారని చెప్పి ఆ ఉద్దేశంతో ఆశించినారు. కానీ ఒక్కసారిగా అందరూ నమ్మి మాకు మంచి చేస్తారని చెప్పేసి 2,60,000 మందికి ఒక్కొక్క ఇంట్లో 4 ఓట్లు చొప్పున 10 లక్షల దాకా వస్తాయి ఓట్లు. అలా వేసి నమ్మి మేము ఓట్లు వేసినందుకు మాకు ఈ రోజు కడుపు అయితే ఖచ్చితంగా కాల్చినారండి. ఇదైతే నిజం. మేము ఆకలితోనే ఉన్నాం, కానీ బాగా సంతోషంగా అయితే లేము. కానీ లాస్ట్ టైం ఏం చెప్పారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ నుంచి ఆగస్టు వరకు డోల బాల వీరాంజనేయులు ఆయన ఏమన్నారు, మేము మీ ఉద్యోగాలు తీసేయలేదు, మిమ్మల్ని ఉంచాం. ఎవరు చెప్పారు? 2023 ఆగస్టు 2వ తేదీ ఆయన వీడియో రిలీజ్ చేశారు. ఇప్పటికీ ఉంది నా దగ్గర ఆ వీడియో, నేను చూపిస్తా. ఇప్పటి వరకు వాలంటీర్లకి రెన్యువల్ చేయాలి జగన్మోహన్ రెడ్డి. తన సైన్యం నా వాళ్ళు వచ్చారు అని చెప్పుకున్నటువంటి మీరు మీ వాలంటీర్లకు రెన్యువల్ చేయాలి. ఆ రెన్యువల్ మేము చేయబోతున్నాం. 2023 ఆగస్టు నుంచి 24 ఆగస్టు వరకు కూడా వీళ్ళకి రెన్యువల్ లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు. అదొక పెద్ద మోసం. అందుకే జీతాలు లాగినాయి మేము ఇస్తాం. విధుల్లోనే ఉన్నది మేము తీసేయలేదే. వాలంటీర్ల విధులు మేము ఎప్పుడు తొలగించలేదు, మేము తొలగించలా. చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి పాప పుణ్యమే జీతాలు రాలేదు, ఇస్తాం. 2023 ఆగస్టు నుండి ఇప్పటి వరకు వాలంటీర్లకి రెన్యువల్ లేకుండా కొనసాగుతున్నారు. మేము రెన్యువల్ చేయబోతున్నాం, రాటిఫికేషన్ చేయబోతున్నాం. అదే ఆయన కూడా చిత్తశుద్ధి. 30 ఏళ్ళు అనుకున్నాడు, ఏమనుకున్నాడు. మల్కాజ్గిరి చౌరస్తాలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఏర్పాటు చేసిన చలివేంద్రం తాత్కాలిక షెడ్డులను రాజకీయ కక్షతో ధ్వంసం చేసిన విషయాన్ని తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ముగ్గురు మంత్రుల సహకారంతో ప్రయత్నిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఇప్పటికే తాను కలిసినట్లు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. ఇల్లందు నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా మిర్చి పంట పండిస్తున్న రైతులకు ఏసీ గోదాము ధర అనుకూలంగా ఉన్నప్పుడు విక్రయాలు జరిపే ఆ లాభాలు ఆర్జించే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు మాట్లాడుతూ, గత 3 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా తమ పాలక వర్గం 5,13,00,000 ఆదాయ లక్ష్యాన్ని సాధించిందని తెలిపారు. తొలిసారి టేకులపల్లిలో మిర్చి కొనుగోలు చెరుపట్టి 31 మంది రైతుల నుంచి
1100 క్వింటాకు పైగా మిర్చి కొనుగోలు చేసి ₹1 కోటి టర్నోవర్ చేశామన్నారు. ఈ ప్రాంతం నడుస్తుంది కానీ రైతులకి రాకపోకలు లేని పరిస్థితి గతంలో. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు మార్కెట్ అనుసంధానంతో వ్యాపారం చేసుకునే పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక గోడ వేస్తే, ఏసీ గోడ వేస్తే ఈ ప్రాంతం ఉన్నటువంటి గిరిజన రైతులందరూ కూడా రైతుకి రేట్ వచ్చే వరకు ఈ ఏసీ గోడలో వాళ్ళ సరుకుని నిల్వ చేసుకుంటే మరి మంచి ఉపయోగపడుతుందని చెప్పి మరి మా యొక్క ఆలోచన. తప్పకుండా ప్రభుత్వం కానీ సంబంధించిన శాఖ మంత్రి కానీ తిమ్మరాజు గారు స్పందించి ఈ గోడానిచ్చే విధంగా మరి ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఈ మార్కెట్కి ఎల్లంది మార్కెట్ సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, సెక్రటరీ గారు కావచ్చు, అదేవిధంగా డైరెక్టర్, వీళ్ళందరూ కోఆపరేషన్ ఉంటే ఈరోజు ఇంత గొప్ప మరి టర్నోవర్ ఆదాయం రావడం. కాబట్టి వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు, నమస్కారం. ఈ 3 కోట్ల ఆదాయాన్ని పెంచడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా మనం మొట్టమొదటిసారిగా ఇక్కడ మార్కెట్ రన్ చేయాలనే ఉద్దేశంతో ఇళ్ళందులో చాలా ప్రయత్నాలు చేశాం. కానీ ఇక్కడ బయట చిల్లర కౌంటర్లు వాళ్ళే రన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా ఈ వేదిక నుంచి మా సార్ ద్వారా వాళ్ళ కఠినమైన చర్యలు తీసుకొని మేము నెక్స్ట్ వార్షిక సంవత్సరంలో మార్కెట్ రన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా టేకులపల్లిలో కూడా మొట్టమొదటిసారిగా ఎప్పుడు లేని విధంగా మేము మిర్చి యార్డ్ని కూడా రన్ చేయడం జరిగింది. దాదాపు 311 మంది రైతుల దగ్గర సుమారుగా 1100 క్వింటాలు ఖరీదు చేసి ₹1 కోటి టర్నోవర్ అక్కడ చేశాము. ఇంకా అక్కడ కరెక్ట్గా ఇంకా లాస్ట్ స్టార్టింగ్లో కాకుండా మేము లాస్ట్ సీజన్ ఎండింగ్లో స్టార్ట్ చేశాం కాబట్టి తక్కువ రైతుల దగ్గర ఖరీదు చేయగలిగాం. నెక్స్ట్ సీజన్కి మేము ప్రణాళికాబద్ధంగా ఉండి అక్కడ పూర్తి స్థాయిలో మార్కెట్ రన్ చేయడానికి మేము అందరం, మా డైరెక్టర్లు, మాతో అందరూ సార్ సాయంతో మేము అక్కడ పూర్తి స్థాయిలో చేయాలని అనుకుంటున్నాం. అదేవిధంగా ఇల్లందు మార్కెట్ని కూడా రన్ చేయాలి. నెక్స్ట్ సీజన్లో ఆ మార్కెట్ని కూడా రన్ చేయాలనే ఉద్దేశంతో సార్ సాయంతో మేము ఈ ఇల్లందు మార్కెట్ని కూడా పూర్తి స్థాయిలో రన్ చేయాలనే ఉద్దేశంతో మా పాలకవర్గం అంతా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన మార్కెట్లో ఆదాయము ఇప్పుడు ప్రజెంట్గా 8 కోట్లు ఉంది. మన మార్కెట్ నుంచి కోయిడా మార్కెట్కి 2 కోట్లు మా పాలకవర్గం కంటే ముందు 2 కోట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అవి కూడా సార్ సాయంతో వెనకకి తీసుకొని 10 కోట్ల ఆదాయం ఉంటుంది. అది 2 కోట్లు రిటర్న్ తీసుకుంటే 8 + 2 10 కోట్లు అవుతుంది. ఈ 10 కోట్లతోటి మన మార్కెట్లో మన ఆదాయాన్ని మన మార్కెట్ ఏరియాలో ఉన్న మండలాలనే యూజ్ చేసుకునేటట్టు సార్ సాయంతో మన మార్కెట్ ఆదాయాన్ని ఇక్కడే చేసుకోవాలనే ఆలోచనలో ఇక్కడ ఉంటే మళ్ళీ ఏదో ఒక మార్కెట్కి అప్పుగా తీసుకొని మళ్ళీ మన మార్కెట్ ఆదాయం వాళ్ళకి పోతూ ఉన్నది. కాబట్టి మన మార్కెట్లో ఏమైతే ఉందో మేము కూర్చొని మా డైరెక్టర్ కూర్చొని చర్చించి సార్ సాయంతో చేయడానికి ఉన్నాం. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు తక్షణమే అక్రిడేషన్ కార్డులను ఇవ్వాలని, అలాగే అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజులకు వినతి పత్రం ఇస్తూ జాప ఆదోని నియోజకవర్గ అధ్యక్షులు శ్రీకాంత్ రావు,
జాబ్ నాయకులు సద్దాం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇవ్వకుండా నెలల తరబడి జీవోలు ఇస్తూ వర్కింగ్ జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. జీవో లిస్టు కాలపరిమితి పెంచడంతో వర్కింగ్ జర్నలిస్టులకు ఇబ్బంది గురవుతున్నారు. అలాగే అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మేనిఫెస్టోలో పొందుపరిచారు. కానీ ఇప్పటి వరకు అంశంపై ఎలాంటి స్పందన లేదు. దీనిపై చంద్రబాబు నాయుడు పునరాలోచించి తక్షణమే వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసి అర్హులైన ప్రతి జర్నలిస్టులకు ఇంటి పట్టాలు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎం సుధాకర్, కన్నా, మహేష్, కిరణ్, గుమ్మాల బాలస్వామి, ఎరుకల మహేష్, గౌస్, శంకర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. చాలా వరకు న్యాయం జరగట్లే. ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్యాక్రాంతం జరిగినాయి. ఇళ్ల స్థలాల మీద కొంతమంది జర్నలిస్టులే దాంట్లోకి వెళ్ళాలంటే కూడా పాత ఇళ్ల స్థలాలకి అధికారులు కొంతమంది నాయకులు ఇది మీది కాదు అనేసి గెంటేసే పరిస్థితులు ఏర్పడ్డాయి రాష్ట్రంలో. అలాంటి ఇళ్ల స్థలాలు కూడా ఎవరికైతే జర్నలిస్టులకి అన్యాయం జరుగుతుందో ఆ ఇళ్ల స్థలాల మీద కూడా ఎంక్వైరీ చేసి అసలైన జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు వచ్చేటట్లు చూడండి. అలాగే అకడేషన్ అనేది చాలా ప్రామాణికం అండి. ఈసారి అకడేషన్ ని మా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఖచ్చితంగా మేలు జరుగుతుందని ప్రతి జర్నలిస్ట్ అనుకున్నారు. కానీ ఇప్పటివరకు మేలు జరగల. ఇది ఒక్కసారి ఆలోచించి ఖచ్చితంగా జర్నలిస్టులకి మరీ వాయిదా వేయకుండా ఇప్పుడు 3 నెలలు వాయిదా వేశారు. మళ్ళీ వాయిదా తీర్మానం లేకుండా జర్నలిస్ట్ అక్రిడేషన్ ఇవ్వాలని జాబ్ ఆధ్వర్యంలో కోరుతున్నాం. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కార్యదర్శి. నా పేరు సునీల్ కుమార్. ములుగు జిల్లా ఎటునాగర మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సీతక్క ముందుగా గిరిజన భవన్లో అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని దివ్యాంగులకు ఉప పరికరాలు, సైకిల్, హెల్మెట్స్, చెవి మిషన్లు, చేతికర్రలు పంపిణీ చేసి వారితో కలిసి భోజనం చేశారు. మండలంలోని ఐటీడీఏ సిబ్బంది స్థానికంగా ఉండడానికి క్వార్టర్స్లను ప్రారంభించారు. సిబ్బంది కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించిన అనంతరం 50 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. చైతన్య మహిళా పొదుపు సంఘ సభ్యులకు 86,12,641 రూపాయలను వడ్డీ లేని రుణ సదుపాయ చెక్కులను అందజేశారు. అనంతరం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ మండలంలోని ఐటీడీఏ కార్యాలయం శిథిలావస్థలో ఉన్నందున 15 కోట్ల రూపాయల నిధులతో నూతన భవన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ఎటునాగర మండల ప్రాంత ప్రజల చిరకాల కోరిక మేరకు వచ్చే నెలలో నిధులు మంజూరు చేసి బస్ డిపో పనులను ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్ దివాకర, టీఎస్ ప్రాజెక్ట్ అధికారి చిత్రా మిశ్రా, ఏఎస్పీ శివం, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. చెట్లు ఇట్లా బాగు చేసుకోమని చెప్పాలి. చెట్టు చుట్టూ ఒక కుండి తయారు చేయాలి, మట్టి కుండి. బస్ స్టాండ్ లో ఒకటి పెట్టి అమ్మాయిని మర్చిపోకుండా బయటకు తీయదు. ఎందుకంటే అబ్బాయి మా ఏటనాగరం మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు అంటే వడ్డీ వాళ్ళకి గవర్నమెంట్ 86 లక్షలను ఇవ్వడం జరిగింది మా శాఖ తరఫున. సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, మరి మా స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఏటనాగరం మండలానికి వడ్డీ లేని డబ్బులు మరి యొక్క 1,16,000 రూపాయలను జాగ్రత్తగా వాడుకొని అప్పులు తెస్తే అప్పులను కట్టుకోండి, లేదా ఇంట్లో ఏదైనా వాడుకోండి. మీకు చెప్పేది ఎంత
చాలా రోజుల తర్వాత దివ్యాంగ సోదరులకు ట్రైసైకిల్స్, అదేవిధంగా మరి ఇయర్ పరికరాలు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. స్టిక్స్ కూడా మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలకు ఇక్కడ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది. దానితో పాటు చాలా సంవత్సరాలుగా ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి క్వార్టర్స్ అన్ని కూడా కూలిపోయే దశలో ఉంటే మా ఐటీడీఏ పీఓ గారు చిత్ర గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇంజనీరింగ్ విభాగంతో క్వార్టర్స్ అన్ని కూడా బాగు చేసి ఇవాళ రీఓపెన్ పెట్టుకోవడం జరిగింది. అదే కాకుండా మన ములుగు జిల్లాకు దాదాపుగా 9 కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ జమ చేయడం జరిగింది. మనము ఈ సంవత్సరంలో మరి మేము టార్గెట్ పెట్టుకున్నాం 20,000 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇవ్వాలని. కానీ ఇప్పటికే 23,000 కోట్లు మహిళలు వడ్డీ లేని రుణాలు తీసుకున్నారు. వాళ్ళు వివిధ బిజినెస్లు పెట్టుకోవడము, వ్యాపారాలు పెట్టుకోవడము అట్లనే ఇప్పుడు మహిళా శక్తి క్యాంటీన్ కూడా ఇక్కడ మనం ఓపెన్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇవాళ ఇక్కడ ఐటీడీఏ శిథిలావస్థలకు వచ్చింది. వాస్తవానికి దాదాపుగా 86లో అనుకుంటా ఇక్కడ కన్స్ట్రక్షన్ అయింది, 86, 87. అప్పటి నుంచి ఇంకా మరి అట్లనే ఉంది. కాబట్టి ఈ ఐటీడీఏ ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు ఎక్కడ కూర్చుంటే అధికారులకు కూడా పనులు చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఒక 15 కోట్లతోటి ఇవ్వడం జరిగింది. అక్కడ గారు ప్రత్యేకంగా నిధులకు 15 కోట్లకు ఒప్పుకోవడం జరిగింది. అది తొందరలోనే నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఏటు నాగర్ ఏలేశ్వరం మండలం కబలపాలెం గ్రామానికి చెందిన సిరుబోల రామకృష్ణపై ఫారెస్ట్ అధికారులు తప్పుడు కేసులు బనాయించి ఈ నెల 15వ తారీఖు నుండి ప్రతిరోజు పిలిచి చెయ్యని పనిని ఒప్పుకోవాలంటూ తన భర్తను విచిత్ర హింసలు గురిచేస్తున్నారంటూ బాధితుడి భార్య లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నెల 26వ తేదీ నుండి ఫారెస్ట్ రేంజ్ అధికారి ఉషారాణి ఆమె భర్త వారి అనుచరులు నా భర్తను కనబడనివ్వకుండా చేస్తున్నారని ఆరోపించింది. చెప్పని అడిగారండి. ఎవరి పేరు చెప్పడానికే మమ్మల్ని లోడికేం పెట్టలేదని చెప్పామండి. పలానా పేరు చెప్పండి బెదిరించారండి. చెప్పమంటే వెళ్ళిపోమన్నారండి. 14 రోజులు డైలీ పొద్దున్న రమ్మడం, సాయంకాలం పంపించడం, కూర్చోబెట్టి బెదిరించడం. రేంజర్ లాయన్ గారు వచ్చారండి. అక్కడికి అతను కొట్టబడండి. రామకృష్ణ గారిని నన్ను ఏకమయ్యి పేరు చెప్పలేదండి. అయినండి వస్తామండి. వీళ్ళు మన బుధవారం నాడు వీళ్ళు రమ్మని కోరెట్టారండి. వెళ్ళామండి. వెళ్తే కాగితాలు రాయించారండి. సంతకం వేరే అతని మీద కేసు కట్టారండి. మేము సంతకం పెట్టమని దాని మీద చెప్పామండి. పెట్టనంటే కొట్టబోయారండి ఇద్దరు. మీరు కొట్టినా చేసినా ఏం చేసినా మేమైతే సంతకం పెట్టమని చెప్పి బయటకు వస్తామండి. 6 నైట్ వచ్చాక రామకృష్ణ గారు అప్పటి నుంచి మాతో రాలేదండి బయటికి. అతను అప్పటి నుంచి కనపడలేదండి. నిన్న మళ్ళీ వచ్చారండి రేంజర్ గారు అతను వచ్చి నన్ను 10 మంది వచ్చి తిమ్మాపురం ఊరిసేపు తీసుకెళ్ళారండి. మా ఊరి నుంచి మాది ఏలేశ్వరం మండలం మరుగుడు పంచాయతీ అండి. తిమ్మాపురం ఊరు తీసుకెళ్ళారండి ఏజెన్సీ. తీసుకెళ్ళి అక్కడ ఒక కాగితం రాసుకున్నారండి. కాగితం రాసుకుని సంతకం పెట్టు, లేదండి బండి మీకు ఇవ్వం, సంతకం పెడితే బండి అవుతుంది, లేదంటే కోర్టుకి వేస్తాం, జైల్లో వేస్తాం బెదిరించారు. నేను ఆ భయంతో మా కుర్రలందరూ ఫోన్ చేశానండి. ఫోన్ చేయగానే మా నాన్నగారు అందరూ వచ్చారండి. వచ్చి అడిగితే ఇది తీసుకొచ్చారు అక్కడ మా ఊరు గట్టిగా అడిగారండి. వీళ్ళు ఎప్పుడైతే ఆడవాళ్ళో రేంజర్ గారు వాళ్ళందరూ నన్ను వదిలేసి అక్కడ వెళ్ళిపోయారండి. పుట్ల పిట్టమారకారండి, బొడ్డకర్రలండి, రైతు పట్ట భూములు అండి. పార్సల్ కాదండి, పామిల తోట మన పట్ట భూమిలో పెట్టామండి, పరిమి తోటలో పెట్టామండి. ఏలేశ్వరం మండలం పరిధిలో ఉన్నదాన్ని రాజుని తీసుకెళ్ళారండి మమ్మల్ని బెదిరించి. నిన్న సాయంకాలం 5:30 టైంకి వచ్చారండి. వచ్చి తిమ్మాపురం తీసుకెళ్ళారండి నన్ను. దేనికంటే తిమ్మాపురం తీసుకెళ్తున్నారో నేను ఊళ్ళో ఉంటాను కదని అడిగితే వెళ్ళి తిమ్మాపురం రానారండి. ఇల్లు అక్కడ 10 మంది ఉన్నారండి. 10 మంది నుండి నాతో బలవంతంగా సంతకం పెట్టబోయారండి. పెట్టకపోతే నీ బండి రాదో, లేదంటే నేను కోర్టుకి వేస్తాం, కేసు వేస్తామని గట్టిగా బెదిరించారండి. రేంజర్ గారు ఆయన ఆ రోజు బండి ఎట్టుకున్నాడు వచ్చారండి. అటు ఏం లేదు సార్, అతనికి ఉద్యోగం లేకపోయినా మమ్మల్ని బెదిరించాడండి. కరదండి వీళ్ళందరూ వస్తాను, లేదంటే ఏమైనా కేసు వేడతాం, నిజం చెప్పండి వేరే అతను ఎరిగించి చెప్పి వేరే కేసు సంతకం పెట్టించుకోరండి. వాళ్ళు ఎవరో కేసు తెప్పిస్తే మమ్మల్ని ఊళ్ళో రానవరండి. మేము ఒప్పుకుంటున్నాం కదా, మేము తప్పు చేసామని ఒప్పుకున్నా కూడా వేరే వాళ్ళ పేరు చెప్పండి మమ్మల్ని బెదిరిస్తున్నారండి. ముస్లిం మతస్థులు అతి పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఈ రోజుతో ముగియని ఉండగా రంజాన్ పండుగ పర్వదినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని మంచినీళ్ళ బావి వద్ద గల ఈద్గా దగ్గర ముస్లింలందరూ ప్రత్యేక ప్రార్థనలు చేయగా వారిని జగిత్యాల స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు ప్రత్యక్షంగా తెలియజేశారు.
आपकी सेहत कैसी इतना में दुआ दे काम करो मामा, हिम्मत से काम करो, हिम्मत से काम करो। प्रेस मित्रों और हमारा चैनल में सबको सलाम। आज जयंत्याल के तमाम मुसलमानों को ईद मुबारक पेश करता हूँ। मैं यहाँ के एमएलए के नाते, यहाँ के सरकार के तरफ से पूरे इंतजाम बेहतरीन तरफ से कराया गया है। टेंटा होने दो, यहाँ का पानी का इंतज़ाम, कूलर, छदर, यहाँ और किले में भी करे, वैसे ही टीआर नगर में भी होने वाले हैं। गए से हफ्ते में 6 इफ्तार और ताम के साथ दिए। रायकल में टीआर नगर जहाँ गरीब लोग रहते हैं वहाँ भी जाके मैं कल हमारा उगादी ईद रहने के बावजूद भी शाम में 6:30 बजे वहाँ जाके वहाँ इफ्तार में बैठ के ताम शुरू करके आए थे। वैसे ही आज भी यहाँ सब हमारा बुजुर्गों को, नौजवान साथियों को, इमाम मुज़ाओं को, मौल साहब को सब मिलने के आया हूँ। इस वक्त मेरे साथ आए सब पूरे हमारा माइनॉरिटी लीडर्स, वैसे ही हमारे जयंत्याल टाउन के वाइस चेयरमैन उधर सभा का काउंसलर्स, लीडर्स, सबको मैं शुक्रिया अदा करता हूँ। स्पेशली हमारा प्रेस रिपोर्टर्स जयंत्याल के एक अच्छा तरक्की के लिए, अमन के लिए हम सब लोग मिलकर जो काम कर रहे हो हमेशा हमेशा पब्लिक में ले आ रहे। आप सब लोगों को भी मैं फिर एक बार शुक्रिया अदा करता हूँ। रमज़ान महीने का पूरा हो गया, रमज़ान महीने में आप अच्छा रोज़ा करके दुआ करें, ज़रूर कबूल हो के ये साल में भी अच्छा बारिश हो के तरक्की हो के अमन भी रहना। इस तरक्की में मुझे, मेरे को और मेरे साथियों को, गवर्नमेंट को, सरकार को जो ताकत मिलना बोल के भी सक्सेस होना, उसमें कामयाब होना बोल के भी आप सब लोग दुआ करें। आप सब लोगों को मैं शुक्रिया अदा करता हूँ और एक बार ईद मुबारक। జగ్గంపేట స్థానిక మండల అభివృద్ధి కార్యాలయంలో సమగ్ర శిక్ష కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాలకు సంబంధించి 31 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ విద్యార్థులకు అలింకో సంస్థ వారి వీల్ చైర్లను, సిపి చైర్లు, సోలేటర్లు, బ్యాటరీ సైకిళ్లు, ట్రై సైకిళ్లు, చెవి మిషన్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడారు. నందమూరి తారక రామారావు గారు పార్టీని ఆవిర్భవింపజేశారు. అదే తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీతోటే సామాన్యుడి చేరువుకు ప్రభుత్వ సహకారాలు అందడం జరిగాయి. ఇక్కడ చెప్పుకోవాలనుకుంటే సామాజిక విప్లవం అన్నది ఎక్కడి నుంచో పుట్టదు. ఎన్టీఆర్ ఆలోచనలు ఎంత చిరు ఆలోచనలు అంటే ఆ రోజు కొట్ట నేడ ఈ మూడే ప్రామాణికంగా పెట్టి పార్టీని ప్రారంభించి అధికారంలోకి వచ్చి ఆనాటి ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా కూడు గుడ్డ నీడ అనే దాన్ని లేనటువంటి ప్రతి ఒక్కరికి అందించినటువంటి తెలుగుదేశం పార్టీ మహనీయుడు ఎన్టీ రామారావు. ఆ సందర్భంగా మరి నా చేతుల మీదుగా ఇక్కడ జీవితంలో తల్లిదండ్రులు బాధ చూడాలనుకుంటే వీళ్ళ యొక్క ఈ డిజర్బుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రపంచం అంటే ఏంటో తెలీదు. కానీ బాధను అనుభవించేది మాత్రం ప్రతి తల్లి తండ్రి. అటువంటి వాళ్ళకి ఎంతో కొంత ఎలుసుబాటు కల్పించాలి అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ పరికరాలు ఇవ్వడం, వినిపించినటువంటి వాళ్ళకి ఇయర్ మిషన్స్, అలాగే అసలు నడవలేరు, ఎత్తుకుని మోసుకెళ్తేనే కానీ, 2 మనుషులు ఉంటేనే కానీ వాళ్ళని ఒక దిక్కు నుంచి ఒక దిక్కుని తీసుకెళ్ళడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో నానా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి వీల్ చైర్స్, కనీసం ఆ చైర్లో కూర్చోబెట్టి ఎదురుగుండా చూస్తున్నాం. ఆ తల్లి పడేటటువంటి బాధ పాపం వారికి ఏం తెలీదు. అయినా సరే తల్లి నేర్పించినటువంటి నేర్పరితనం వల్ల
నాకు సెకండ్ ఇయ్యి అంటే సెకండ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏమీ తెలియనటువంటి వాడిని చెప్తే వినే పరిస్థితికి ఆ తల్లి నేర్పరితనమే తీసుకొచ్చింది. మరిది చాలా దురదృష్టకరం. ఇటువంటి పరిస్థితి ఎవరికి కూడా ఉండకూడదు. అయితే ఇక్కడ ఈ జరగడానికి కూడా కారణం ఎక్కువగా మేనర్ కాల్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.